everyone, welcome to NM Cooking. ఈ రోజు మన ఛానల్ స్పెషల్ మన అందరి ఫేవరెట్ స్నాక్ రెసిపీ అయిన క్రిస్పీ కార్న్. ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు బికాజ్ దీని టేస్ట్ అలాంటిది. ఈసారి స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తింటారు. పైగా 15 నిమిషాల్లో అయిపోతుంది. సో ఈరోజు నేను వీడియోలో చాలా సింప్లెస్ట్ వేలో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ వే ఆఫ్ క్రిస్పీ కార్న్ మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి. సో ఈ క్రిస్పీ కార్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. సో 4 కప్స్ వాటర్కి నేను 2 కప్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో ప్రపోర్షన్ ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేయండి. 4 కప్స్ వాటర్కి 2 కప్స్ ఆఫ్ స్వీట్ కార్న్. సో ఇలా మూత పెట్టుకొని కవర్ చేసుకున్నాను. సో ఈ స్వీట్ కార్న్ అనేది మనకు కాస్త ఉడకాలి. స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత నెక్స్ట్ నేను వాటర్ని స్వీట్ కార్న్ని సపరేట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఒక నెట్ పెట్టేసుకొని వాటర్ మొత్తం తీసేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. వాటర్ నుంచి సపరేట్ చేసిన స్వీట్ కార్న్లో ఒక 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే ఒక 1/2 కప్ బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్ ఆల్రెడీ కాస్త తడిగా ఉంది కాబట్టి ఆ పౌడర్స్ అనేవి ఎగ్జాక్ట్గా పడతాయి. ఒకవేళ ఎక్సెస్ పౌడర్ ఉంటే నెట్తో తీసేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. సో ఈ డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్న ఆయిల్లో ఇలా స్వీట్ కార్న్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. కలరింగ్ కాస్త చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాను. సో మొత్తం స్వీట్ కార్న్ ఇలానే ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ నేను దీన్ని ఇలా బౌల్లోకి వేసుకుంటున్నాను. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలాగే మళ్ళీ 1/2 స్పూన్ ఉప్పు. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే కాస్త కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఫుడ్ని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NM Cooking and please support us.